నేను డాక్టర్ శ్రీదేవి, కావ్య హాస్పిటల్స్. మనం ఈరోజు బెడ్ రెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించిన నిజాలు, అపోహలు తెలుసుకుందాము. నార్మల్గా బెడ్ రెస్ట్ ఎవరికి అవసరము అనంటే ఎవరికన్నా ముందస్తుగా డెలివరీ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి కానీ బేబీ గ్రోత్ పెరగడానికి బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న కాంప్లికేషన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి కూడా అవసరం. అవి ఎలాంటివి అనంటే మాయ కిందికి ఉంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లసెంటా ప్రీవియా లేదా ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి, ప్రీ ఎక్లాంసియా అయినా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది. తర్వాత గర్భాశయ లోపము, సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటాము. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెడ్ రెస్ట్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు బెడ్ రెస్ట్ వల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు అని అంటే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మజిల్స్ వాడకపోవడం వల్ల స్ట్రెంత్ తగ్గిపోయి ఎట్రోఫీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటి అని అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము అండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా చూసుకోవాలి. అండ్ డాక్టర్ అడ్వైస్ వరకు మనకు ఎంతవరకు ఎక్సర్సైజెస్ సేఫో ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడము, లైక్ యోగా లాంటివి ప్రాక్టీస్ చేసుకోవడము. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అని అంటే సివియర్గా కడుపు నొప్పి వచ్చినా కూడా, లేబర్ పెయిన్స్ అంటాము అలా ఉన్నా కానీ, తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉన్నా కూడా, ఫీవర్ ఉన్నా కూడా, అండ్ బేబీ మూమెంట్స్ కనుక తెలియకపోతే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్.